సోదరుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తమ్ముడు ఎమ్మెల్యే గారు శ్రీలయ్య గారు, అదేవిధంగా సోదరుడు సత్యం గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ, విలేకరులకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషం. వాస్తవంగా చెప్పాలంటే నాయకుడిని బట్టే ఓట్లు వస్తాయి, నాయకుడిని బట్టే వాల్యూ వస్తుంది, విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక విలువైన తమ్ముడు మన బీర్ల ఐరయ్య గారి నాయకత్వంలో ఇవాళ 2 మున్సిపాలిటీస్, ఒకటి ఆలేరు, గుట్ట, 2 కూడా బ్రహ్మాండంగా గెలవబోతున్నాయి. అదేవిధంగా సిపిఐ అభ్యర్థి మరి శ్రీధర్తో పాటు మొత్తం 24 సీట్లు గెలవబోతున్నదని ఈ సందర్భంగా చాలా సంతోషం. నాకైతే వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం నా కుటుంబం, ప్రతి పార్టీ కూడా నా పార్టీ, అట్లా బతికాను. కాబట్టి వాస్తవంగా నేను ఇవాళ వచ్చి ప్రెస్లో మీతో మాట్లాడుతున్నానంటే 100% అభిమానులంతా, ఆత్మీయులంతా, ఆలేరు నియోజకవర్గంలో ఉన్న నా ఆత్మీయులంతా కూడా, ముఖ్యంగా గుట్ట కానీ ఇప్పుడు ఆలేరు కానీ అందరూ కూడా ముందుకొచ్చి బీర్ల ఐలయ్య గారికి మద్దతుగా ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇవ్వాలి. బీర్ల ఐలయ్య మద్దతు అంటే మున్సిపాలిటీలో 24 సీట్లకు మద్దతు ఇవ్వమనేటువంటిది నా ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. వాళ్ళకి ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా. ఆలేరు నా జీవితం ఉన్నంత కాలం ఈ ఆలేరు ప్రజలను నేను మర్చిపోను. నేను వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రజల కోసం జీవితాంతం నేను బతుకున్నంత కాలం నా అభిమానం, నా ఆత్మీయత ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అసలు 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. అవును, ఇవాళ ఏ పార్టీ వాళ్ళు అయినా ఒక కౌన్సిలర్ గెలిచిరు అనుకున్నాం, ఏం లాభం? వాళ్ళు గెలిచి కూడా ప్రయోజనం. వాళ్ళు ఏ అభివృద్ధి కోసమైనా మళ్ళీ ఐలయ్య గారి దగ్గర రావాల్సింది. ఏ పని పడ్డా కూడా ఐలయ్య గారి దగ్గరికి, రేషన్ కార్డుకైనా, ఇంటికైనా, లేకపోతే ఏ పని మీదనైనా ఆయన దగ్గరికి రావాల్సింది. అటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం లేదు మీకు. అందుకని వాస్తవంగా ఈ ఎన్నిక అనేటువంటిది 100% ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని ముందుకు నడుపుతూ ఐలయ్య గారికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమైనా ఒక మాట ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఇలా మస్తుగా మాట్లాడితే కానీ వాస్తవంగా మీరు మంచోళ్ళు అయితే ఈ పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరు సిగ్గుపడాల్సింది ఏంటంటే, మరి మీ అభ్యర్థి ఎక్కడ పోయినో కానీ ఏం పేరు నాకు తెలియదు కానీ మన శరత్ మరి వాళ్ళ చైర్మన్ క్యాండిడేట్గా బ్రహ్మాండంగా ఎంత చాణక్య ప్రదర్శన చేసిండో నాకు తెలియదు కానీ గెలవడం అయితే చాలా చప్పటి. ఏమి మరి వాళ్ళ అభ్యర్థులు కూడా ఎంత కెపాసిటీ ఉంటే అది సాధ్యం. కాబట్టి అది చాలా గొప్ప విషయం. నేను ప్రత్యేకంగా భరత్ని కూడా నేను అభినందిస్తాను. చాలా సంతోషం. మిగతా వాళ్ళందరూ కూడా 100% గెలుస్తారు, గెలవాలి. అయితే ఈ పుట్టలో కొన్ని సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలు. చిన్న సమస్యలు అంటే వాళ్ళ పెద్ద సమస్య. దుకాణాలన్నీ కూడా నడుపుకుంటాయి. వాస్తవంగా ఈ మధ్యలో ఈ బ్రిడ్జి కట్టడం వల్ల వాళ్ళకి ఆ దుకాణాలే పనిచేయకుంటాయి. కాబట్టి వాళ్ళకు స్థలం పోయిన వాళ్ళకి ఇంకా అదనంగా ఏదైనా వీలైతే మరి ఇంటి స్థలం ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళ బాగోగులు ఇక్కడ బతకడానికి చాలా స్కోప్స్ ఉంటాయి, షాపులు ఇవ్వటం కానీ రకరకాలుగా చేసి వాళ్ళకు ఓదార్చాలని కూడా నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. అవసరమని. కాబట్టి ఇంకోటి విషయం ఏంటంటే, భగవంతుడు నీకు మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళ జనంలో మరి మంచి అభిప్రాయాన్ని తీసుకొచ్చాయి.
దానికి తోడు ఐలయ్య గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న సాన్నిధ్యంతో ఈ కార్యక్రమాలు కొన్ని జటిలమైన వాటిని పరిష్కారం చేసినప్పుడే మరి వాస్తవంగా నాయకత్వానికి ఒక వాల్యూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా పుట్టకాడ మాత్రం చాలా బాధతో ఉన్నారు. అందుకని పోయినసారి ఇక్కడ మెజారిటీ కూడా మీరు చూడండి, పుట్టకాడ చాలా మంచి మెజారిటీ రావడానికి కారణం వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది, ఐలయ్య గారికి కూడా మంచి మెజారిటీ వచ్చింది. ఆ బాధపడే వాళ్ళందరినీ పిలిచి ఈ ఎన్నిక అయిపోయినాకనైనా సరే పిలిచి వాళ్ళకి ఏమేమి నష్టం జరిగిందో ఒకసారి ప్రాక్టికల్గా నువ్వు ఆలోచన చేసి అందరికీ మేలయ్యేటట్టుగా చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఆటో వాళ్ళ గురించి ఆ కాలంలో నేను కూడా అప్పుడు ఉన్నటువంటి బస్ డిపో మేనేజర్ని కానీ డివిఎం వాళ్ళని కానీ చాలామందిని మాట్లాడి ఈ ఆటో వాళ్ళకి పైకి పోవాలని పైకి పంపించే కార్యక్రమం కూడా చేయటం వల్ల అందరికి కూడా మేలైంది. వాళ్ళ బతుకు తెరువులు కూడా కొంత మెరుగైనటువంటి పరిస్థితిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా పదవికి వన్నె రావాలంటే అందరికీ సాయం చేయాలి. అందరికి సాయం చేసినప్పుడే మనకు గౌరవం పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈసారి కాదు వచ్చేసారి కూడా గెలవాలంటే మనం ఏం చేయాలనేటువంటిది కూడా ఆలోచన చేసుకొని ముందుకు సాగితేనే అది మంచిదని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నా పూర్తి దీవెనలు, అసలు నేను కోరుకునేదే బలహీన వర్గాల నాయకత్వం. ఒకటి ఏంటంటే కొన్ని విషయాల్లో నాకు నచ్చని పనులు కొన్ని ఏదంటే నన్ను అడిగి కొంచెం చేయగలిగితే సంతోషపడుతున్నాయి. అయితే ఇలా కావాల్సిందల్లా ఐలయ్య గారు మళ్ళీ రాజకీయాల్లో ముందుకు సాగాలనేది నా కోరిక. కాబట్టి దానికి ఎవరమో ఒకరిని చేస్తే కాదు, కాలంలో నాకు సహాయం చేసిన చాలామంది ఉన్నారు. ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి బట్టి మరి ఐలయ్య గారు కూడా మంచిగా అందరినీ కలుపుకొని పోయి ఇంకా విజయడంకం మోగించాల్సినటువంటి అవసరం ఉండాలి. వ్యక్తిగతంగా మనిషికి గౌరవం పెరగాలి, ఇది గమనించాలి. ఒక కాలంలో నాకు టికెట్ రాకపోతే కూడా నేను ఇండిపెండెంట్ గెలిచిన కదా, ఈ ప్రజలంతా పూలవర్షం కురిపించారు కదా. ఈ పూలవర్షమే కాదు పెద్ద పెద్ద మొనగాలతో కొట్టాడు కదా నేను గెలిచింది. కాబట్టి ఆ పరిస్థితి ఉండాలంటే ఖచ్చితంగా ఐలయ్య గారి దగ్గర చాకచక్యం ఉన్నది. తప్పకుండా ఎమ్మెల్యేగా మరి కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నా. నా నోటి నుంచి ఏది చెప్తే అదే జరుగుతుంది, అది గమనించుకోవాలి. నేను ఒక శక్తిని ఈ ప్రాంతంలో, కాబట్టి తప్పకుండా ఐలయ్య గారికి పూర్తి సహకారం బాధ్యత ఈ బడుగు బలహీన వర్గాల నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నదని కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మొత్తంగా 24 సీట్లను గెలిపించాల్సిందిగా గుట్ట ప్రజల్ని అదేవిధంగా ఆలేరు ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రాధేయపడతా ఉన్నా. ఆ రకంగా గెలవాలని కూడా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా గత వారం రోజుల నుంచి ఇక్కడ ఆలేరు యావట మున్సిపాలిటీలో ప్రచారం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా పెద్దలు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న మోత్పల్లి నరసింహ గారు రావడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర నాయకులు నీలకంఠ సత్యమన్న గారు, సిపిఐ నాయకులు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, పెద్దలు సత్యంగౌడ్ గారు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ ప్రచారంలో భాగంగా పాల్గొని ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లెక్క ముందుకు పోతున్న తరుణంలో ఏ ఇంటికి పోయినా గత 10 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం ద్వారా మాకు అందుతుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మా మహిళలకు ఆత్మ గౌరవం పెరిగింది. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో మా మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు, మా మహిళలకు సొంత స్థానం జరగలేదు. కానీ మా పెద్దన్నగా, మా పెద్ద కొడుకుగా రేవంత్ వచ్చినాక మహిళల ఆత్మగౌరవం పెరిగింది. మహిళలకు పెద్దపీట వేసిరు. ఉచిత ఆర్టీసీ బస్సే కాదు, బస్సులకు ఓనర్లను చేస్తుంది ఇలా ప్రభుత్వం. ఇలా క్యాంటీన్లు ఇస్తుంది, సోలార్ ప్యానెళ్లకు ఓనర్ చేస్తుంది, నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంక్ కూడా మా మహిళలకు ఇస్తుంది. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. మేము మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేస్తామని చెప్పి పిలకాలు తెచ్చుతున్నారు. మరి ధనిక రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ బిడ్డలకు ఏ రకంగా కూడా ఉపాధి జరగలేదు, సంక్షేమం అందలేదు. మరి ప్రజాప్రభుత్వం ద్వారా
గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇలా సంక్షేమాలు అందుతున్నాయి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఆలయ నియోజకవర్గంలో 170% గెలిపించారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఈ మా 6 మున్సిపాలిటీలో సిపిఐ సిపిఎం వారి సహకారంతో మిత్రపక్షాలుగా ఇలా రణంలో దిగినాం. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మా బిడ్డ బీర్లైలే, మా పెద్ద కొడుకు మా బిడ్డ అని చెప్పి ఆస్వాదిస్తున్నారు. తప్పకుండా ఆలేరులో 12కు 12, గుట్టలో ఇప్పటికే ఒకటి యునానిమస్, ముఖ్యంగా చైర్మన్ క్యాండిడేట్ ఇలా వాణి భరత్ గారు కూడా యునానిమస్ అయింది. మరి దాన్ని జీర్ణించుకోలేక కనీసం ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించని బీఆర్ఎస్ బీజేపీలు ఇలా చేతగాక ఒక దద్దన్న లెక్క ధనిక రాష్ట్రంలో పనిచేయని వాళ్ళు ఇలా అప్పుడు తెలంగాణలో మేము పనిచేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర మల్లర రాజకీయాలకు తెరలేస్తున్నారు. వాళ్ళకు నిలబడి కలబడి పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు. ఇక్కడ గుట్ట మున్సిపాలిటీలో కానీ 6 మున్సిపాలిటీలో 12కు 12 పోటీ పెట్టి నిలబడే సత్తా లేని వాళ్ళు చీకటి ఒప్పందాలతోటి మద్దతుతో పాటు దేవిని పేరు చెప్పి ఓట్లు అడిగి ఇవాళ మీరంతా ఇద్దరు ఒకటైనా 12లో ఇక్కడ మీకు డిపాజిట్ రాదు, 6లో 12లో డిపాజిట్ రాదు. ఏమున్నా ఒక ఆయన మతం పేరు చెప్పి ఓటాడతాడు, ఒక ఆయన విమర్శించి ఓటాడతాడు. మీరు 10 ఏళ్ళు ఏం చేసిరో దాన్ని చేసి చూయించి ఓటు అడగాల. కానీ ధనిక రాష్ట్రంలో ఇల్లు ఇవ్వకపోతుంది, ధనిక రాష్ట్రంలో రేషన్ కార్డు ఇవ్వకపోతుంది, ధనిక రాష్ట్రంలో సన్నబియ్యం ఇవ్వకపోతుంది, ధనిక రాష్ట్రంలో మహిళలకు వడ్డీలను రుణాలైపోతుంది. ఇలా ఏమనంటే మేము యాదగుట్ట కట్టినామంటారు. మరి యాదగుట్ట మీ కమిషన్ల కోసం కట్టిరు. ఇలా గుట్ట కింద ఆ గుట్ట అభివృద్ధి కావడానికి మా ఎస్టీ ఎస్సీ మైనార్టీలు షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, భూములు కోల్పోయారు. మరి వాళ్ళకి కనీసం సహాయం చేయాలనే విమిత జ్ఞానం లేదు. ఇలా ఓటు అడిగే నైతిక విలువ మీకు లేదు. ఏ ఇంటికి పోయినా టీఆర్ఎస్ కానీ అలియాస్ బీజేపీ కానీ దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ ప్రభుత్వంలో మేము అధోగతి పాలైనాం, మా జాగలు పోయినాయి, షాపులు పోయినాయి, మాకు ఉద్యోగాలు లేవు. మీరు వచ్చిన తర్వాతనే యారుటలో 300 మంది ఆటో కార్మికులకు ఇలా పట్టెడన్నం తింటుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ ఆటోలు కొండపైకి ఎక్కించినాం. ఇలా షాపులు కూడా 110 షాపులకు పునరుద్ధరించినాం, వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినాం. ఇంకా 1వ వార్డులో 74 ఇండ్లు వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చింది. ఆ ఇండ్లకు కూడా ఫ్లాట్లు ఇచ్చి ఇందిరా మిల్లు కట్టిస్తామని చెప్తున్నాం. యార్ట మున్సిపాలిటీలో 200 ఇందిరా మిల్లు ఇచ్చినాం, ఆలేరులో 180 ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇలా 90% ఇల్లు పూర్తయినాయి. మేము గ్రామాల్లో ఇప్పుడు పట్టణాలు తిరుగుతుంటే ఇంకా మాకు ఇల్లు కావాలంటున్నారు. మీరు 10 ఏళ్ళు దోచుకురు కాబట్టే పేదోడికి ఇల్లు కట్టలే, పేదోడికి రేషన్ కార్డు ఇయ్యలే. ఈ చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకొని మీ దొంగ ఏడుపులు, మీ ముసలి కన్నీరు ప్రజలను ఎక్కడ కూడా ప్రభావితం చేయాయి. 10 ఏళ్ళు అధికారం ఇచ్చి పంది కొక్కు లెక్క మెక్కి ఆ డబ్బులతోటి ఓట్లకు నోట్లు దండుకొని ఓట్లు అడగాల చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఆలేరు పట్టణ ప్రజలు కానీ గుట్టల పట్టణ ప్రజలు కానీ తెలివి కల్లోళ్ళు మిమ్మల్ని బొందబెట్టి మీ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ పంపిన మీ వక్ర బుద్ధి మారతలేదు. ఇకనైనా మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించి మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. యారుటను ఏ రకంగా అభివృద్ధి చేద్దామో సలహాలు ఇవ్వండి. ధనిక రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి, మీ మంత్రి, మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేతగానోళ్ళు ఇవాళ మీ ప్రభుత్వం లేదు, మీ ముఖ్యమంత్రి లేడు, మీ మంత్రి లేడు, నువ్వు ఎమ్మెల్యే కావు. ఏం ఉద్ధరిస్తామని? ఏదైనా ఒక వార్డు గెలిస్తే ఏడిపోతారు, మీకేం ముఖం ఉందని ఏం చేశారని. అందుకే ఇవాళ పట్టణ ప్రజలు కూడా ఏ ఇంటికి పోయినా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, మా మిత్రపక్షం సిపిఐకి వేస్తామని చెప్పి భారీ ఎత్తున ప్రజలు జేజేలు పలుకుతున్నారు. తప్పకుండా పెద్దల సహకారంతో ఈ ఆలేరులో ఉన్నటువంటి 12 సీట్లు, గుట్టలో ఉన్నటువంటి 12 సీట్లు పూర్తిగా కైవసం చేసుకుంటాం. యాదాద్రి భువనగిరిలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి సత్యంగౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులందరికీ, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా గారి నాయకత్వంలో నాకు ఇక్కడ యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి అజన్న గారు మద్దతుగా ఇక్కడ కోఆర్డినేటర్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది పార్టీకి. ఇక్కడ 12కు 12 అన్న చెప్పినట్టుగా గెలిచే అవకాశం 100కి 100 ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి
ఇక్కడ మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఎక్కువ ఇచ్చేయాల్సిన అవకాశం ఉంటుంది. గ్రేట్ రైడ్ ఇక్కడ దాకా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా వచ్చింది. అక్కడ దాని తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ అంటే చాలా దగ్గర కాబట్టి మున్సిపాలిటీస్ డెవలప్ కావాలంటే, అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా ఫండ్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలందరూ తెలియజేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 12 గెలిపిస్తే ఐడెన్కు మద్దతుగా ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడను పూర్తిగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాల్సిందే మనకి. ప్రతి గడపకు తట్టినటువంటి సత్యమన్న గారికి మా యారుట మున్సిపాలిటీ ప్రజల తరఫున ధన్యవాదాలు చేస్తూ ఆయన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మాట్లాడుతూనే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పత్రికా మిత్రులకు నమస్కారాలు. సరే ఇలా జరిగేటువంటి సరే ముఖ్యంగా సిపిఐ పార్టీకి ఒక కౌన్సిలర్ 12వ వార్డుగా మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తు మీద ఓటు చేసి తెలుగుకోలు గుర్తు మీద అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యాదగిరిగుట్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. సరే ఇవాళ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన కానీ గత శాసనసభ్యుల పరిపాలన కానీ ప్రజలు వేరే చేసుకుంటాం. మరి అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియంతృత్వం వైపు మొత్తం కూడా అవినీతిమయం అధిక రాష్ట్రం పేరుతోనే మొత్తం కూడా ఫామ్ హౌస్లకి మరి ఎమ్మెల్యేలంతా కూడా ఎకరాల కొద్ది ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకొని ఏమీ లేనటువంటి వాళ్ళంతా కూడా ధనికల్లో మారిపోయి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అవినీతిమయం మార్చినటువంటి చరిత్ర మరి టీఆర్ఎస్ పార్టీ. గత శాసనసభ్యులు చూశాం. ఎందుకంటే అందరూ కూడా ఫామ్ హౌస్లు అవినీతి భూఆక్రమణ దందాలు అనేక దందాలతో మన రాజ్యం నడిపారు. సరే ఇవాళ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మరి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం సరే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అది రైతుల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, మరి అనేక సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తారు. సరే కొన్ని సమస్యలు ఇంకా కూడా మరి కొన్ని పరిష్కారం కావాల్సిన అవసరం. అదేవిధంగా మరి ప్రభుత్వం అన్నిటికంటే తెలంగాణ ఒక అప్రజాస్వామికం కాకుండా మరి ఎలాంటి ధర్నాలు గతంలో ఎలాంటి ఆలోచన లేకుండా మరి పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టిన సందర్భం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామిక వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి అదేవిధంగా ఈ శాసనసభ్యులు గత శాసనసభ్యుల్ని ఈ శాసనసభ్యులు చూసినప్పుడు ప్రజల మధ్యన ఉంటూ ఒక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతాం. అందువల్ల జరగబడేటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ మరి సిపిఐ పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఈ మున్సిపాలిటీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా మరి ప్రజలు కూడా చాలా నల్గొండ జిల్లా చైతన్యవంతమైన ప్రాంతం. మరి అందులో ఈ ఆలేరు ప్రాంతం కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచినటువంటి నేల. అందువల్ల ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉంటారు. అందువల్ల వీళ్ళ ముసలి కన్నీరు కానీ ఒక అప్రజాస్వామికం, ఎందుకంటే గత ఎన్నికలు చూసాం అనేక రకాలుగా అనైతిక పొత్తుతోని అనైతిక ఆలోచనతోని ఇవాళ వాళ్ళకి గెలడం జరిగింది. అందువల్ల ప్రజలు ఇవాళ కూడా ఆ టీఆర్ఎస్ పార్టీని మరొకసారి బొందబెడితే డిపాజిట్ కూడా రానేటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఈ మున్సిపాలిటీ 12 అదేవిధంగా ఆలేరు కానీ మొత్తం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మరి మంచి వాతావరణం కొనసాగుతుంది. మరొకసారి నేను ఈ మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి సిపిఐ తరఫున శాసనమండలి సభ్యులుగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కూటమికి మిత్రపక్షాల అభ్యర్థుల్ని చేయి గుర్తు మీద పెంచుకోలు గుర్తు మీద ఓటు చేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.